గచ్చిబౌలి స్టేడియంలో మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ కు పోటీలు నిర్వహించారు ఆర్గనైజర్స్. వివిధ పోటీలలో పాల్గొన్నారు. పాటలకు స్టెప్పులేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. క్రీడా జ్యోతిని పట్టుకుని మార్చ్ ఫాస్ట్ చేశారు జూపల్లి. తెలంగాణ బ్రాండ్ ను ప్రపంచానికి తెలిసేలా చేస్తున్నామని అన్నారు మంత్రి జూపల్లి. సాయంత్రం రామోజీ ఫిల్మ్ సిటీలో పర్యటించారు కంటెస్టెంట్స్. అక్కడ ఏర్పాటు చేసిన మ్యూజికల్ కాన్సర్ట్ లో పాల్గొన్నారు సుందరీమణులు. హైదరాబాద్ లో మిస్ వరల్డ్ పోటీలను గ్రాండ్ గా నిర్వహిస్తున్నామన్నారు టూరిజం మినిస్టర్ జూపల్లి కృష్ణారావు. గచ్చిబౌలి స్టేడియంలో మిస్ వరల్డ్ స్పోర్ట్స్ డే వేడుకలకు మంత్రి జూపల్లి కృష్ణారావు అటెండ్ అయ్యారు. మిస్ వరల్డ్ అంటే బ్యూటీ ఒక్కటే కాదని ప్రపంచంలోని భిన్న సంస్కృతులు ఒకే వేదికపైకి తీసుకురావడమని చెప్పారు. తెలంగాణ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చేస్తున్నామన్నారు. అంతకుముందు క్రీడా జ్యోతితో ప్లేయర్లతో కలిసి మార్చ్ ఫాస్ట్ చేశారు మంత్రి. తరువాత ప్లేయర్స్ తో కలిసి బ్యాడ్మింటన్ ఆడారు మంత్రి జూపల్లి. With the theme, She Moves the World, Miss World Sports Day. As a part 72 Miss World pageant held in the heart of India, Telangana, our state, home to the vibrant and historic city of Hyderabad, has long been a confluence of cultures standing tall for over 400 years. Adorned with architectural wonders reminiscent of Isfahan, the rich tradition of our Hyderabad tehzeeb reflects the warmth and hospitality of our people, ensuring that every visitor feels embraced. గచ్చిబౌలి స్టేడియంలో మిస్ వరల్డ్ స్పోర్ట్స్ డే వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. ఆసియా, అమెరికన్, కరేబియన్, ఆఫ్రికా, యూరప్ టీములుగా కంటెస్టెంట్లను విభజించారు ఆర్గనైజర్స్. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోటీదారులకు క్రీడా పోటీలు నిర్వహించారు. మార్షల్ ఆర్ట్స్, ఆర్టిస్టిక్ స్కేటర్స్, యోగా, బ్యాడ్మింటన్, స్ప్రింట్ వంటి మొత్తం 10 క్రీడల్లో పోటీలు జరిగాయి. ఈ స్పోర్ట్స్ ఈవెంట్ తర్వాత జుంబా సెషన్ నిర్వహించారు. ఈ సెక్షన్ లో పాటలకు స్టెప్పులేశారు సుందరీమణులు. రామోజీ ఫిల్మ్ సిటీని సందర్శించారు మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్. ప్రత్యేక బస్సుల్లో రామోజీ ఫిల్మ్ సిటీకి చేరుకున్న సుందరీమణులకు డాన్సులతో స్వాగతం పలికారు కళాకారులు. రామోజీ ఫిల్మ్ సిటీలో బాహుబలి సినిమా సెట్టింగ్ వద్ద సందడి చేశారు. అక్కడ ఫోటోలకు పోజులిచ్చారు. అనంతరం ఫిల్మ్ సిటీ బస్సుల్లో రామోజీ ఫిల్మ్ సిటీ మొత్తం తిరిగి అక్కడి అందాలను తిలకించారు. ఆదివారం సెక్రటరియట్ లో పర్యటించి తెలంగాణ తల్లికి పుష్పాభిషేకం చేయనున్నారు మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలుపై డ్రోన్ షో ఏర్పాటు చేస్తామని తెలిపారు అధికారులు. హైదరాబాద్ లో ట్రాఫిక్ ఫ్రీ, పొల్యూషన్ ఫ్రీ జర్నీగా పేరొందిన మెట్రో ప్రయాణం ప్రతిరోజు 5 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతోంది. ఇంత ఆదరణ పొందిన మెట్రో రైలు ప్రయాణం మాత్రం కాస్ట్లీ అయింది. L&T మెట్రో సంస్థ టికెట్ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మెట్రో టికెట్ ధరల పెంపుతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదివరకే ఫ్రీ పార్కింగ్ ఎత్తేయటం, లాస్ట్ మైల్ కనెక్టివిటీని మెట్రో అమలు చేయకపోవడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు. హైదరాబాద్ మెట్రోలో పెంచిన టికెట్ ధరలను అమలు చేస్తోంది L&T సంస్థ. కనిష్ట ధర 10 నుంచి 12 రూపాయలు పెంచగా గరిష్ట ధర 60 నుండి 70 రూపాయలకు పెంచారు. ఆన్లైన్లో పెరిగిన ఛార్జీలు అప్డేట్ కాకపోవడంతో ఫిజికల్ టికెట్స్ కొనుగోలు చేశారు ప్రయాణికులు. పెంచిన ధరలను తగ్గించాలని లేదా ఆఫర్లను అందించాలని మెట్రో అధికారులను కోరుతున్నారు ప్రయాణికులు. న్యూ మార్కెట్ నుంచి అమీర్పేటకి వస్తానండి. డైలీ అప్ అండ్ డౌన్ చేస్తుంటాను. ట్రావెలింగ్ మనకు ట్రాఫిక్ కష్టం ఉంటాయి కాబట్టి మెట్రోకి వస్తాం. బట్ ఇక్కడ ముందు నాకు 40 అవుతుండే, ఇప్పుడు 50 అయ్యింది. అంటే 10 రూపీస్ పెంచారండి. ఇన్ కేసు రోడ్లో వస్తే మనం బైక్ పైన రావాల్సి వస్తుంది. కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. బైక్లో వస్తే కంపేర్ చేస్తే మెట్రో కంపేర్ చేస్తే బైక్లో తక్కువ అవుతుంది. నార్మల్గా మనకు అప్ అండ్ డౌన్ వచ్చేసి మనకు 60 రూపీస్లో అయిపోతుంది. 60 to 70 రూపీస్లో బైక్లో అయితే అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి 100 రూపీస్ అవుతుంది. 10% డిస్కౌంట్ అనేది కూడా నైట్ వస్తుండే, అది కూడా తీసేశారు. ఇప్పుడు మనకు మెయిన్గా వచ్చేసి మన ట్రాఫిక్ జామ్ కోసమే తీసుకుంటున్నాం కాబట్టి
కొంచెం కన్సెషన్ ఆర్ఎల్స్ ఇట్లా మనకు బస్ పాస్ ఎట్లా ఉంటుందో సో 1 month బస్ పాస్ లాగా అట్లా 1 month ట్రైన్ పాస్ అట్లా ఉంటే కొంచెం నార్మల్ పబ్లిక్కి కొంచెం యూస్ఫుల్ అవుతుందండి. హైదరాబాద్లో మోడర్న్ ట్రాన్స్పోర్ట్ గా మెట్రో ప్రాజెక్ట్ అందుబాటులోకి వచ్చింది. 2017 నుంచి నిర్విరామంగా సేవలు అందిస్తోంది. రోజు 56 రైళ్లు 1200 ట్రిప్స్ వేస్తున్నాయి. కోవిడ్ టైంలో మెట్రోకు ప్రయాణికుల తాకిడి తగ్గి నష్టాల్లోకి వెళ్లింది. మెట్రో రైళ్లు 2002 కేంద్ర చట్టం ప్రకారం ఛార్జీలను సవరించే వీలుండడంతో ఫేర్ ఫిక్సేషన్ కమిటీని నియమించింది. ఈ కమిటీ సిఫారసుతో మెట్రో టికెట్ ధరలను పెంచింది ఎల్&టీ. మెట్రో రైలు అందుబాటులోకి వచ్చాక టికెట్ ధరలను పెంచడం ఇదే తొలిసారి. మహాలక్ష్మి పథకం పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అందించడంతో మెట్రో ఆదాయంపై ప్రభావం పడుతోందంటోంది ఎల్&టీ సంస్థ. రోజుకు ₹1 కోటి పైగా నష్టాలతో మెట్రో నడుపుతున్నామని చెప్పారు. పెరిగిన టికెట్ రేట్లతో 150 నుంచి 200 కోట్ల ఆదాయం రాబట్టాలనుకుంటోంది ఎల్&టీ మెట్రో సంస్థ. దిల్షుక్ నుంచి వస్తున్నాం. 50 రూపీస్ తీసుకున్నారు అమీర్పేట్కి. మాకు దిల్సుఖ్ నగర్ నుంచి అమీర్పేట్ 45 రూపీస్ అయింది. దిల్సుఖ్ నగర్ నుంచి అమీర్పేట్కి. మా ఫ్రెండ్ మూసారాంబాగ్లో ఎక్కితే అమీర్పేట్కి 50 తీసుకున్నారు. స్టేషన్ చేంజ్ మా తర్వాత తన స్టేషన్ ఉన్న తనకే ఎక్కువ తీసుకున్నారు, మాకు తక్కువ తీసుకున్నారు. మియాపూర్ వరకు 55 or 60 రూపీస్ ఉండేది. ఇప్పుడైతే ఎక్కువనే చేశారు. లైక్ ఎప్పుడైనా ఇప్పుడు వెళ్ళాలన్నా కూడా కష్టం అవుతుంది. అంటే మాకు ఈజీగా ఉండేది ట్రావెలింగ్ పర్పస్కి, ఇప్పుడు ఇది కూడా ఎక్కువ చేసేసారు. ఇప్పుడు బస్సులో అయితే మేము ట్రావెల్ చేయలేము, ఇంకా ఆటో కూడా ట్రావెలింగ్స్ ఎక్కువనే ఉన్నాయి. మెట్రో కూడా ఇప్పుడు ట్రావెలింగ్ చేశారు కాబట్టి ఇక చూడాలి. గ్రేటర్ పరిధిలో 69 కిలోమీటర్ల మేర 3 కారిడార్లలో మెట్రో సేవలు నడుస్తున్నాయి. మియాపూర్ టు ఎల్బీ నగర్ 27 కిలోమీటర్లు, నాగోల్ నుంచి రాయదుర్గం 24 కిలోమీటర్లు, జేబీఎస్ టు ఎంజీబీఎస్ కు 10 కిలోమీటర్లలో మెట్రో రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. అయితే ప్రతిరోజు 4.5 లక్షల మంది ప్రయాణికులు జర్నీ చేస్తున్నారు. అయితే పెరిగిన ధరలతో ఇబ్బందులు పడుతున్నామంటున్నారు ప్రయాణికులు. మెట్రో మంత్లీ పాస్ డిస్కౌంట్స్ ను అందించాలని కోరుతున్నారు. ఇప్పటికే మెట్రో స్టేషన్స్ వద్ద పార్కింగ్ సదుపాయాలు లేవని, ఒకవేళ పార్కింగ్ ఉంటే అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని వాపోతున్నారు. 10 నుంచి 60 రూపాయల వరకు పార్కింగ్ ఛార్జీలు పెరిగాయంటున్నారు ప్రయాణికులు. మేము పేమెంట్ 1 వేనా రిటర్న్ కన్ఫర్మ్ చేసిన తర్వాత మళ్ళీ పేమెంట్ లింక్ మనకు వాట్సాప్కి వస్తుంది. మళ్ళీ వాట్సాప్ మీద పే నౌ అని కొట్టిన తర్వాత మళ్ళీ ఫోన్పేలో గూగుల్ పేలో ఓపెన్ అవుతుంది. అక్కడ పే చేసిన తర్వాత మళ్ళీ టికెట్ వాట్సాప్లో వచ్చింది. సో ఈరోజు దాదాపు నాకు మోర్ దాన్ 7 minutes అయితే పడింది ఒక టికెట్ బుక్ చేయడానికి. బట్ ఐ డోంట్ నో సడన్లీ వాట్ చేంజ్ దే హావ్. 2 ways అయితే 20 అట్లా ఛార్జ్ చేస్తున్నారండి. నేను ఫిజికల్ టికెట్ తీసుకున్నా, సో లైన్ కొంచెం హెవీగా ఉంది. తగ్గిస్తే కొంచెం నార్మల్ పీపుల్కి బెటర్గా ఉంటుంది. ఛార్జ్ మొత్తం ఫుల్ అప్లికబుల్ అవుతుంది. తగ్గిస్తే అందరికీ మంచిగా ఉంటుంది. ఎంప్లాయీస్కి ఇబ్బంది అవుతుంది కదా, బస్ అంటే క్యాచ్ చేయాలి, వెళ్ళాలంటే కష్టం అవుతుంది. మెట్రో అయితే 10 minutes వెళ్ళిపోవచ్చు. గవర్నమెంట్ సపోర్ట్ ఇస్తే వీళ్ళు కొంచెం తగ్గిస్తారని అనుకుంటున్నాను. అదే రేట్స్ పెరిగాయి, కొంచెం పబ్లిక్ ఇబ్బంది. ఇంకా ఫోన్పేలో కూడా అప్డేట్ ఏం చేయలేదు వాళ్ళు. ఇంకా మెట్రో కోచ్లను పెంచాలని, వాష్రూమ్స్ ను పరిశుభ్రంగా ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు ప్రయాణికులు. అయితే పెరిగిన మెట్రో టికెట్ ధరల ప్రభావం డైలీ రైడర్షిప్ పై పడే అవకాశం ఉందంటున్నారు సిటీ పబ్లిక్. సమాజంలో ఆదరణకు నోచుకోక, ఉపాధి లేక ఇబ్బందులకు గురవుతున్న ట్రాన్స్జెండర్లకు ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అందులో భాగంగా ఇప్పటికే ట్రాఫిక్ అసిస్టెంట్లుగా 44 మందిని నియమించింది. గ్రేటర్ హైదరాబాద్లోని పలు విభాగాల్లోని ట్రాన్స్జెండర్లకు అవుట్సోర్సింగ్ విధానంలో నియమించుకోవాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. హైదరాబాద్ లో ట్రాఫిక్ నియంత్రణ కోసం ట్రాన్స్జెండర్స్ ను వాలంటీర్లుగా నియమించే చారిత్రక నిర్ణయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీంతో 3000 మంది ట్రాన్స్జెండర్ వ్యక్తులకు ఉపాధి అవకాశాలు కల్పించనుంది. అయితే 44 మంది ట్రాన్స్జెండర్ వ్యక్తులు డిసెంబర్ 2024లో ట్రాఫిక్ అసిస్టెంట్లుగా చేరారు. వారికి 10 రోజుల శిక్షణ, నెలవారీ స్టైఫండ్, ప్రత్యేక యూనిఫామ్ కూడా అందించారు. మే 14న బల్దియా కార్యాలయంలో ట్రాన్స్జెండర్లతో సమావేశం నిర్వహించారు అధికారులు. జీహెచ్ఎంసీలోని పలు విభాగాల్లో అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ట్రాన్స్జెండర్లను నియమించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేశారు. గ్రేటర్ హైదరాబాద్లోని జీహెచ్ఎంసీ పార్కులు, గ్రౌండ్స్, వాటర్ బోర్డు రిజర్వాయర్స్లకు సెక్యూరిటీ గార్డులుగా నియమించేలా అధికారులు ప్రణాళికలు చేస్తున్నారు. అదేవిధంగా స్ట్రీట్ లైట్స్ మెయింటెనెన్స్, గ్రీన్ మార్షల్స్ గా నియమించేందుకు అవకాశాలను పరిశీలిస్తున్నారు. దీంతో జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో మీటింగ్ ఏర్పాటు చేసి ఉపాధి వివరాలను ట్రాన్స్జెండర్స్ కు తెలిపారు అధికారులు. తమకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు ట్రాన్స్జెండర్స్.
గ్రేటర్ హైదరాబాద్లో ఉత్పత్తయ్యే మురుగునీటిని 100% శుద్ధి చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. ఔటర్ పరిధిలో వచ్చే మురుగునీటిని శుద్ధి చేసి తిరిగి వాడుకునేలా ఎస్టీపీలు నిర్మిస్తున్నారు. ఇప్పటికే సిటీలో 37 ఎస్టీపీల ద్వారా మురుగునీటిని ట్రీట్ చేస్తుండగా అమృత్ 2.0 కింద మరో 39 ఎస్టీపీల నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇవన్నీ అందుబాటులోకి వస్తే ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో వచ్చే మురుగునీరంతా శుద్ధి అవుతుందంటున్నారు అధికారులు. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో రోజువారీగా 1950 మిలియన్ లీటర్ల గ్యాలన్ల మురుగునీరు ఉత్పన్నమవుతోంది. ఇప్పటికే 37 ఎస్టీపీలతో 1444 ఎంఎల్డీల మురుగునీటిని శుద్ధి చేస్తోంది జలమండలి. మరో 322 ఎంఎల్డీల సామర్థ్యం గల 5 ఎస్టీపీలు నిర్మాణ పనులు పూర్తి చేసుకుని ట్రయల్ రన్ దశలో ఉన్నాయి. 113 ఎంఎల్డీల సామర్థ్యం గల 3 ఎస్టీపీల నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయి. ఇవి పూర్తయితే 1878 ఎంఎల్డీల మురుగు శుద్ధి చేయవచ్చంటున్నారు అధికారులు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న అమృత్ 2.0 పథకం కింద నగరానికి కొత్తగా మరో 39 ఎస్టీపీలు మంజూరయ్యాయి. వీటిలో ఒక ఎస్టీపీ పీపీపీ మోడ్ ను నిర్మించనుండగా మిగిలిన 38 హైబ్రిడ్ యూనిటీ మోడల్ విధానంలో నిర్మిస్తారు. వీటితో మరో 972 ఎంఎల్డీల మురుగును శుద్ధి చేయవచ్చు. వీటితో నిర్మాణ పనులను 2 ప్యాకేజీల్లో పూర్తి చేయనున్నారు. 15 ఏళ్ల పాటు నిర్వహణ కూడా నిర్మాణ సంస్థ చూసుకోనుందంటున్నారు అధికారులు. రోజురోజుకు నగర జనాభా పెరగడంతో అపార్ట్మెంట్లు, ఇండిపెండెంట్ హౌజులు కూడా అధికంగా నిర్మాణం చేస్తున్నారు. దీంతో మురుగునీరు పెరిగే అవకాశం ఉన్నందున కొత్త ఎస్టీపీలను కేటాయించాలని కేంద్రాన్ని రాష్ట్రం కోరింది. ఓఆర్ఆర్ లోపల అనేక ప్రాంతాల్లో సరైన మురుగునీటి వ్యవస్థ లేదు. పంచాయతీలు, మున్సిపాలిటీలో నేరుగా చెరువుల్లోకి మురుగంతా చేరుతోంది. నగరంలో ఉత్పత్తయ్యే 80% మురుగునీరు మూసీ నదిలోకి చేరుతోంది. మిగిలిన 20% స్థానిక చెరువుల్లో కలుస్తోంది. నగరంలో మూసీ నది సుమారు 55 కిలోమీటర్లు ప్రవహిస్తుండటంతో దానికి వైపులా మురుగు పెరుగుతోంది. అమృత్ 2.0 పథకం కింద రానున్న 39 ఎస్టీపీల నిర్మాణానికి మొత్తం ప్రాజెక్టు వ్యయం 3849 కోట్లు ఖర్చు అవుతుంది. నిర్మాణ సంస్థ 1028 కోట్లు, కేంద్రం వాటా 645 కోట్లు, రాష్ట్రం వాటా 897 కోట్ల రూపాయలు ఉండనుంది. 10 ఏళ్ల పాటు నిర్వహణ అంచనా వ్యయం 1279 కోట్లుగా అసెస్ చేశారు అధికారులు. ఈ ఎస్టీపీల టెండర్ ప్రక్రియ తుది దశకు చేరింది. త్వరలోనే శంకుస్థాపనకు జలమండలి ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎస్టీపీల టెండర్ ప్రక్రియపై జలమండలి ఎండీ అశోక్ రెడ్డి అధికారులతో సమీక్షించారు. అమృత్ 2.0 పథకంలో భాగంగా రానున్న ఎస్టీపీలు అడ్వాన్స్డ్ టెక్నాలజీ అయిన సీక్వెన్షియల్ బ్యాచ్ రియాక్టర్ టెక్నాలజీతో నిర్మించనున్నారు. వీటితో స్థలం తక్కువ కరెంటుతో ఎక్కువ మురుగునీటిని శుద్ధి చేస్తారు. మ్యాన్ పవర్ లేకుండా పూర్తిగా ఆటోమేటిక్ గా మురుగునీటి శుద్ధి ప్రక్రియ కొనసాగుతుందంటున్నారు అధికారులు. అరుదైన వ్యాధితో ప్రాణాల మీద ఆశలు కోల్పోయిన 2 బాలలకు నిమ్స్ వైద్యులు పునర్జన్మనిచ్చారు. అధిక ఎలక్ట్రోశక్తి చేరి గుండె కొట్టుకునే వేగం పెరిగి ఇద్దరికి ప్రాణాపాయ స్థితికి వచ్చింది. ఖమ్మం, హైదరాబాద్కు చెందిన 2 బాలలకు రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ పద్ధతిలో చికిత్స అందించి వారి ప్రాణాలను కాపాడారు నిమ్స్ డాక్టర్లు. ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేశామని తెలిపారు నిమ్స్ వైద్యులు. ప్రభుత్వ హాస్పిటల్లో ఇలాంటి చికిత్స మొదటిసారి జరిగిందంటున్నారు డాక్టర్లు. గుండెదడ ఈ మధ్య చిన్న పెద్ద తేడా లేకుండా అందర్నీ కలవరపెడుతోంది. అయితే కేసుల సంఖ్య పెద్దవారిలోనే ఎక్కువగా ఉంటున్నాయి. కానీ ఖమ్మం జిల్లాకు చెందిన 15 ఏళ్ల అబ్బాయి ఏడాదిన్నరగా తీవ్రమైన గుండెదడతో బాధపడుతున్నాడు. కొంచెం పరిగెత్తినా, ఆయాసపడినా గుండె వేగం అధికమై చెమటలు పట్టి టెన్షన్ పెరిగిపోతోంది. ఎన్ని హాస్పిటల్స్ కు తిరిగినా సమస్య పరిష్కారం కాకపోవడంతో నిమ్స్ హాస్పిటల్ కు తీసుకొచ్చారు తల్లిదండ్రులు. పేషెంట్ కు పరీక్షలు చేసిన వైద్యులు గుండె, కాలేయం లాంటి మెయిన్ ఆర్గాన్స్ అన్ని రివర్స్ ఉన్నాయని గుర్తించారు. అంటే ఎడమకు ఉండాల్సిన గుండె కుడివైపుకి ఉంది. గుండెదడకు WPW సిండ్రోమ్ అనే వ్యాధి కారణమన్నారు డాక్టర్లు. రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ద్వారా గుండెదడను పెంచుతున్న ఎలక్ట్రో సర్క్యూట్స్ ను బర్న్ చేసి జబ్బును నయం చేశామన్నారు డాక్టర్లు. సూప్రా వెంట్రుకులర్ టకికార్డియా అంటారు. పెరాక్సిస్మల్ సూప్రా వెంట్రుకులర్ టకికార్డియా అంటే గుండె సడన్గా తీవ్రంగా స్పందిస్తూ మామూలుగా 70 కొట్టుకున్నటువంటి గుండె 200, 250 వరకు స్పీడ్గా కొట్టుకోవడం మొదలు పెడితే గుండె నుంచి వచ్చేటువంటి రక్త ప్రసారం అనేది పూర్తిగా తగ్గిపోతుంది. ఎప్పుడైతే గుండె నుంచి రక్త ప్రసారం పూర్తిగా తగ్గిపోతుందో పేషెంట్కు ఆయాసం రావడం, కళ్ళు తిరగడం, ఎందుకంటే మెదడుకు సరైనటువంటి రక్త సరఫరా అందదు, చెమటలు పట్టడం, బీపీ లో అయిపోవడం, దీనిలన్నిటి వల్ల స్పృహ లేకుండా పడిపోవడం కూడా జరగచ్చు. సో దీనిలన్నిటికీ గుండెలో అబ్నార్మల్ ఎలక్ట్రిసిటీ సర్క్యూట్ ఫామ్ కావడం అనేది
మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. చిన్న వయసులోనే ఒక రకమైనటువంటి అబ్నార్మల్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ ఒకరిలో, అబ్నార్మల్ ఎలక్ట్రిసిటీ కండక్షన్ ఒకరిలో, ఇలాంటి రేర్ ఫినామినాలు ఇంత చిన్న వయసులో చేయడం కూడా చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది మిగతా సెంటర్స్లో కూడా. హైదరాబాద్లో స్థిరపడిన 14 ఏళ్ల మరో బాలుడు కూడా తీవ్రమైన గుండెదడతో బాధపడుతున్నాడు. 4 నెలల్లోనే 25 సార్లు గుండె వేగం పెరగడాన్ని తల్లిదండ్రులు గమనించారు. ఎన్నో ఆసుపత్రులు తిరిగిన తర్వాత నిమ్స్కు తీసుకొచ్చారు కుటుంబ సభ్యులు. ఈపీ స్టడీ చేసిన తర్వాత గుండెలో ఎడమవైపు అబ్నార్మల్ ఎక్స్ట్రా ఎలక్ట్రిసిటీ జనరేట్ అయ్యి గుండె కొట్టుకునే వేగం పెరుగుతుందని గుర్తించారు. 3D మ్యాపింగ్, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ద్వారా ఎక్స్ట్రా ఎనర్జీని బర్న్ చేసి గుండె సాధారణంగా కొట్టుకునేలా చేశామన్నారు నిమ్స్ డాక్టర్లు. కార్పొరేట్ హాస్పిటల్లో 5 లక్షలకు పైనే ఖర్చయ్యే వైద్యాన్ని నిమ్స్లో ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స అందించామన్నారు. నాన్ ఇన్వేజివ్ కట్ అనేది ఏముండదు. తొడలోను మెడలో నుంచి ఉండే రక్తనాళాల ద్వారా ఎలక్ట్రోడ్కి ఎదురు పంపించి ఈ అబ్నార్మల్ ఎలక్ట్రిసిటీని ఎక్కడ జనరేట్ అవుతుంది, ఎక్కడ ప్రసారం అవుతుంది, దానిని మనము ఐడెంటిఫై చేసి ఈ రేడియో ఫ్రీక్వెన్సీ ఎనర్జీ డెలివరీ చేసి తగిన మోతాదులో ఫర్ బ్రీఫ్ సెకండ్స్లోనే, ఎక్కువసేపు కూడా ఇవ్వకూడదు, ఫ్యూ సెకండ్స్ వాట్స్లో మెజర్ చేస్తాం. పెద్దవాళ్ళు అయితే 40 వాట్స్ ఎనర్జీ ఇస్తాం, చిన్నపిల్లలు అయితే 10-20 అలాగా స్లోగా స్టెప్అప్ చేసుకుంటూ అవసరమైతే పెద్ద ఎనర్జీ పోతాం కదా, చిన్నపిల్లల్లో 20-30 వాట్స్ కన్నా ఎక్కువ పోం. గుండె వేగం అవస్థను చూసి బతుకుతాడో లేదోనని ఆందోళన చెందామన్నారు బాలుర తల్లిదండ్రులు. అయితే నిమ్స్ వైద్యులు ఆరోగ్యశ్రీ కింద ఉచిత చికిత్స అందించి ప్రాణాలు కాపాడారని సంతోషం వ్యక్తం చేశారు వారి పేరెంట్స్. నిమ్స్ హాస్పిటల్ కు రావడంతోనే తమ పిల్లలు దక్కారని చెప్పారు. పిల్లలకు పునర్జన్మ ఇచ్చిన నిమ్స్ వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు తల్లిదండ్రులు. మా బాబు గత 6 నెలల నుంచి చాలా గుండెదడగా బాధపడుతుండు. మేము ఫస్ట్ గాంధీలో అడ్మిట్ అయ్యాము. హాస్టల్లో వచ్చింది, గురుకుల హాస్టల్లో వస్తే వాళ్ళు చెప్తే ఇన్ఫామ్ చేస్తే ఎక్కడ పట్టలేదు. తర్వాత ప్రైవేట్ హాస్పిటల్లో అడిగితే 6 నుంచి 10 లక్షల దాకా అయితే అన్నారండి. మాకు అంత స్తోమత లేదు. మేము తర్వాత అక్కడే చెప్పారు నిమ్స్లో స్పెషలిస్ట్ అని. అయితే సార్ దగ్గర సాయి సతీష్ సార్ నిమ్స్లో ఉంటారు, అక్కడికి రండి కలవండి అంటే ఇప్పటికీ మా బాబుకి 6 నెలల నుంచి 30 సార్లు వచ్చిందండి. మేము మా బాబుని ఇక్కడికి తీసుకొచ్చాము. సార్ మాకు మస్తు హెల్ప్ చేసిండండి. మేమైతే కొన్నిసార్లు హోప్ కూడా వదులుకున్నాము. నైట్ టైంలో ఎప్పుడంటే అప్పుడు 9కే స్టార్ట్ అయ్యేది, 12 వరకు ఉండేది సార్. అప్పుడు సార్ మాకు చెప్పాడు, ఏం కాదమ్మా, ఏం బాధపడకు, 30 సార్లు వచ్చినా ఏం కాదు, ఎన్నిసార్లు వచ్చినా ఏం కాదు, ఇంజెక్షన్ వేస్తే తగ్గిపోతుంది. కార్పొరేట్ హాస్పిటల్లో చూపించాం సార్, వాళ్ళు మాకు చేతకాదని చెప్పారు. మేము కిమ్స్ జంక్షన్కి వస్తే ఆయన 2-3 సార్లు తిప్పారు. ఇట్లా ఆంధ్రాలో వేరే అడిగాం సార్, అడిగితే సార్ పేరు చెప్పారు, నిమ్స్లో చేస్తారు సాయి సతీష్ సార్ అని. ఇక్కడికి వచ్చాము. మళ్ళీ సార్ కాడికి వచ్చి ఒక 2వ అడ్మినే చేయించామండి. బయట చాలా తిరిగాం సార్, ప్రాబ్లం చాలా 5-6 గంటలు ఉంటుంది నొప్పి. అది చెప్పుకునేది కాదు, చూస్తే బాగుంటుంది, వీడియో చూపినా చూపిస్తా, చాలా నరకం ఉంటుంది అది. సార్ దేవుళ్ళ లెక్క ఆరోగ్యశ్రీలో చేయించారు. మేము యూట్యూబ్లో కూడా చూసాం సార్ గురించి. ఒక మా ఊరు ఆయన కూడా హార్ట్ ఆపరేషన్ చేశారు, చాలా మంచి చేశారు. ఇప్పుడు నొప్పి లేదు. ఒక 12 రోజులు అయిందండి మేము హాస్పిటల్లో ఉండి. సారు ఏ టైంలో 2 టైంలో మంచిగా చూస్తున్నారు. నిమ్స్లో క్యాత్ ల్యాబ్ ఏర్పాటు చేస్తే ఇలాంటి అరుదైన జబ్బులకు చికిత్స చేసి మరింత మంది ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుందన్నారు డాక్టర్లు. వచ్చే వర్షాకాలాన్ని తట్టుకునేందుకు యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తోంది బల్దియా. ముందస్తుగా చేయాల్సిన ఏర్పాట్లపై ఇప్పటి నుంచే ఫోకస్ చేస్తోంది. గతంలో జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి ఇబ్బందులు లేకుండా ముందస్తుగానే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. గత 2 ఏళ్ల నుంచి వర్షాకాలంలో సంభవించే పరిణామాలు, ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులు గుర్తించిన జీహెచ్ఎంసీ ఈసారి తీసుకోవాల్సిన చర్యలపై ఫోకస్ చేసింది. వర్షాకాలానికి సంసిద్ధంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్. మాన్సూన్ యాక్షన్ ప్లాన్పై బల్దియా అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. వాటర్ లాగింగ్ పాయింట్స్తో పాటు ట్రాఫిక్ సమస్యను అధిగమించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. గతంలో లాగా ప్రజలు ఇబ్బందులు పడకుండా అధికారులు 24 గంటలు అందుబాటులో ఉండాలని సూచించారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఎటువంటి ఇబ్బందులు కలగద్దని హైదరాబాద్ నగరానికి సంబంధించి ఇప్పటివరకు మొన్నటి ఎండాకాలంలో కూడా త్రాగునీటికి ఇబ్బంది రాకుండా ఎటువంటి చర్యలు తీసుకున్నామో, రాబోయే కాలంలో వర్షం పడితే కూడా డ్రైనేజీకి సంబంధించినటువంటి సిల్ట్ రిమూవింగ్ కావచ్చు, లేకపోతే ఎక్కడ కూడా స్ట్రక్ అయినా అక్కడ ఉండబడేటువంటి ఫోర్స్ అపాయింట్మెంట్ కావచ్చు, రిస్క్ మూమెంట్ ఉన్నప్పుడు ఏ విధంగా వ్యవహరించాలనేటువంటిది కావచ్చు, దాని తర్వాత వచ్చేటువంటి ప్లాంటేషన్కు సంబంధించి కానీ, రాబోయే కాలం లోపల మరి బక్రీద్, మొహర్రం, దాని తర్వాత బోనాల పండుగలకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, కన్స్ట్రక్షన్ సంబంధించి సిటీ పెరుగుతున్నప్పుడు
ట్రాఫిక్ సంబంధించి ఇబ్బంది కలుగుతున్న ప్రాంతాల్లో ఫ్లైఓవర్స్ కానీ అండర్ పాస్ల నిర్మాణానికి జరుగుతున్న ప్రగతిని, దానికి సంబంధించి ప్రభుత్వం తరఫున ఎటువంటి ప్రోత్సాహం సహకారం జిహెచ్ఎంసీకి కావాలి, ఏ విధంగా ఉన్నటువంటి డిఫికల్ట్స్ కొంత ల్యాండ్ ఎక్వేషన్ కావచ్చు, ఇతరత్ర అంశాల పరంగా కొంత వర్క్స్ ఆగిపోయినటువంటి వాటిని ఎట్లా ఓవర్కమ్ కావాలనేది కానీ. రానున్న వర్షాకాలానికి ముందుగానే జీహెచ్ఎంసీ యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తోంది. వర్షాకాలంలో భారీ వర్షాలతో వచ్చే వరదలు, నాలాలు పొంగి పొర్లడం, లోతట్టు ప్రాంతాల మునక, వాటర్ లాగింగ్ పాయింట్లలో తీసుకునే చర్యలపై బల్దియా యాక్షన్ ప్లాన్ రూపొందిస్తోంది. దీనికోసం వివిధ శాఖలతో ముందస్తుగానే కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసింది. హైడ్రా, ఇరిగేషన్, ట్రాఫిక్, ఎలక్ట్రిసిటీతో పాటు ఇతర శాఖల అధికారులతో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు. గ్రేటర్లో 154 మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్, 252 స్టాటిక్ బృందాలు, మొబైల్ రెస్పాన్స్ టీమ్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మొబైల్ రెస్పాన్స్ టీం వెహికల్స్కు జీహెచ్ఎంసీ లోగోతో సైనేజ్ బోర్డు పెట్టాలని, వారి ఫోన్ నంబర్లను అన్ని పోలీస్ స్టేషన్లలో ఇవ్వనున్నారని తెలిపారు. జీహెచ్ఎంసీ, ట్రాఫిక్, పోలీస్ శాఖల మధ్య సమన్వయం ఉండేలా కమాండ్ కంట్రోల్ సెంటర్ను మరింత బలోపేతం చేయాలని బల్దియా కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. వర్షాకాలం రావడానికి ముందే పురాతన బిల్డింగ్స్ ను గుర్తించి వాటి ఓనర్లకు నోటీసులు ఇవ్వనున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. భారీ వర్షాలు పడ్డప్పుడు ఆయా భవనాలు కూలితే ప్రమాదం సంభవించే అవకాశాలున్నందున ముందస్తుగా వాటి ఓనర్లకు కూల్చేయాలని నోటీసులు ఇవ్వనున్నారు. ఒకవేళ భవన యజమానుల నుంచి రెస్పాన్స్ రాకపోతే జీహెచ్ఎంసీ కూల్చేయాలని నిర్ణయించారు. సిటీలో పలుచోట్ల భారీ వృక్షాలున్నాయి. వర్షాకాలంలో గాలి దుమారానికి అవి కూలిపోయే అవకాశాలున్నందున అలాంటి వాటి కొమ్మలను నరికేయాలని డిసైడ్ అయ్యారు అధికారులు. వర్షాకాలంలో ప్రమాదకరమైన నాలాలను గుర్తించడంతో పాటు వాటిలో పూడిక తీసి నీళ్లు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు. నాలాలకు రీటైనింగ్ వాల్స్ ఏర్పాటు, వరద నీటి కాలువల నిర్మాణం, మ్యాన్ హోల్స్ ఏర్పాటు, వాటి మరమ్మతులు, వాటికి పైకప్పులు ఏర్పాటు చేయడం వంటి పనులు వర్షాకాలానికి ముందుగానే పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. సిటీలో 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ ను గుర్తించిన అధికారులు ఆయా ప్రాంతాల్లో మోటార్ల ద్వారా నీటిని తోడి డ్రైనేజ్లోకి పంపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. రాష్ట్రానికి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. వచ్చే 4 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. బంగాళాఖాతంలో 2 ఉపరితల ఆవర్తనాలతో పాటు ఒక ద్రోణి కొనసాగుతుండటంతో వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు అధికారులు. ఈదురుగాలులతో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉండటంతో హెచ్చరికలు జారీ చేశారు వెదర్ ఆఫీసర్స్. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు వాతావరణ శాఖ అధికారులు. రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే మే నెలలో వర్షాలు కురుస్తున్నాయి. ఎండల తీవ్రత తగ్గి వానలు పడుతున్నాయి. వారం రోజులుగా ఉదయమంతా మేఘావృతమైన వాతావరణం కనిపించి మధ్యాహ్నం సమయంలో ఎండ తీవ్రత పెరిగి సాయంత్రం క్యూమిలోనింబస్ మేఘాలు కమ్ముకుని వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు పడడంతో ఎండ తీవ్రత తగ్గుముఖం పట్టింది. సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పైగా వచ్చే 4 రోజులు భారీ వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. దక్షిణ తెలంగాణ, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. కోస్తా ఆంధ్ర తీరం వరకు ఉపరితల ద్రోణి సముద్ర మట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడింది. పరిస్థితులు అనుకూలంగా ఉన్నందున నైరుతి రుతుపవనాలు బంగాళాఖాతంలోకి ఎంటర్ అవుతాయని తెలిపారు వెదర్ ఆఫీసర్స్. వాతావరణ పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉండడం వల్ల అటు అరేబియా మహాసముద్రంలో చూసుకున్నట్లయితే ఇవి ఋతుపవనాలు అనేవి ఇటు అండమాన్ నికోబార్ దీవుల నుంచి అరేబియా మహాసముద్రం వైపు ప్రయాణించే అవకాశం అయితే రానున్న రోజుల్లో కనిపిస్తుంది. ఒక్కసారి కనుక ఈ ఋతుపవనాలు అనేవి వాతావరణ పరిస్థితులను అనుకూలంగా ఉంటే అరేబియా మహాసముద్రానికి ఎంటర్ అయిన తర్వాత క్రమేపీ ఈ కేరళ తీరాన్ని కూడా తాకే అవకాశం అయితే కనిపిస్తుంది. సో వన్స్ కేరళ తీరాన్ని తాకిన తర్వాత మనకి అంచనా ప్రకారం చూసుకున్నట్లయితే జూన్ మొదటి వారంలో మనకి ఋతుపవనాలు అనేవి ఈవెన్ మన తెలంగాణ రాష్ట్రాన్ని కూడా తాకే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ సమ్మర్లో కురిసే వర్షాలు ఈదురుగాలుల తీవ్రతతో కురుస్తాయన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వానలు పడతాయన్నారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వర్షాలు కురుస్తాయన్నారు. దీంతో తెలంగాణలోని కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు వాతావరణ శాఖ అధికారులు.
14 జిల్లాల్లో ఈరోజు ఈదుడుగాల ప్రభావం అనేది 40 నుంచి 50 కిలోమీటర్ల మేర ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలు చూసుకున్నట్లయితే ఆదిలాబాద్, ఇంకా నిర్మల్, మంచిర్యాల్, కొమరంభీం, నిజామాబాద్ ఈ యొక్క ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో సుమారు 40 నుంచి 50 కిలోమీటర్ల మేర ఉండే ఈ యొక్క గాలి తీవ్రత ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే చూసుకున్నట్లయితే పశ్చిమ జిల్లాలు వికారాబాద్, ఇంకా చూసుకున్నట్లయితే సంగారెడ్డి, మెదక్, కరీంనగర్లో కూడా మనకి 40 నుంచి 50 కిలోమీటర్ల మేర ఈ యొక్క గాలి ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకా దక్షిణ జిల్లాలకు ఉన్నటువంటి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలకు కూడా ఈ యొక్క గాలి తీవ్రత అధికంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. మే నెల మొత్తం ఎండ తీవ్రత తగ్గి అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. జూన్ మొదటి వారంలో నైరుతి రుతుపవనాలు తెలంగాణకు ఎంటర్ అవుతాయన్నారు వెదర్ ఆఫీసర్స్. గ్రేటర్ హైదరాబాద్లోని చెరువుల్లో మట్టి పోస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. రియల్ ఎస్టేట్ సంస్థలు, బిల్డర్లు, ట్రాన్స్పోర్ట్లతో పాటు ఆయా సంఘాల ప్రతినిధులతో రంగనాథ్ మీటింగ్ నిర్వహించారు. మట్టిని ఎక్కడ పోయాలో ముందుగానే అవగాహనకు రావాలని సూచించారు. ట్రాన్స్పోర్ట్ ఖర్చులు మిగులుతాయని దగ్గరలోని చెరువుల ఒడ్డున పడేస్తే వారి వాహనాలను సీజ్ చేస్తామన్నారు. డ్రైవర్, వాహన యజమాని, మట్టి తరలించే నిర్మాణ సంస్థపై కూడా క్రిమినల్ కేసులు పెడతామన్నారు రంగనాథ్. హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా అందుబాటులోకి వచ్చిందని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు బుక్ అవుతాయని వార్నింగ్ ఇచ్చారు కమిషనర్ రంగనాథ్. కాంగ్రెస్ నేతలు అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని ప్రజలను మోసం చేశారన్నారు సిపిఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాలు అమలయ్యే వరకు పోరాడాలని పిలుపునిచ్చారు. గతంలో అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు ఇస్తానని 10 ఏళ్లు కాలయాపన చేస్తుందన్నారు. ఖమ్మం కార్పొరేషన్ కార్యాలయం ఎదుట సిపిఎం ఖమ్మం నగర అధ్యక్షుడు విక్రమ్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఖమ్మం మేయర్ నీరజకు అందజేశారు. ఇవాళ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సరిగ్గా 4 రోజుల లోపల మీరు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సక్రమంగా అమలు చేయాలి. అర్హులందరూ కూడా ఇవ్వాలి. అట్లాగే తక్షణం తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలి. 2,500 రూపాయలు అమలు చేయాలి. 4,000 రూపాయలు పెన్షన్ అమలు చేయాలి. పెన్షన్ ఇప్పటికే అందరినీ అర్హులందరూ పెన్షన్లు ఇవ్వాలి. ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ అట్లాగే చాలా వందల సమస్యలు వచ్చాయి. డ్రైనేజీలు, రోడ్లు, అట్లాగే ఇంకా కరెంటు ఈజీ లైట్ సమస్యలు, రోడ్డు సమస్యలు, ఇంకా అనే ఇల్లు వరదలు వస్తే నీళ్లు ఆగిపోయి రోడ్ల మీద నిలబడే పరిస్థితి ఉంది. ఇవన్నిటిని కూడా ప్రభుత్వం తక్షణం పరిష్కారం చేయాలని చెప్పేసి గత పాలకులు ఇందిరం డబుల్ బెడ్రూమ్ అవినీతికి పాల్పడ్డారు. డబ్బులు 50,000 రూపాయలు తీసుకొని కొంతమందికి ఇచ్చారు. అరువులు గన వాళ్ళకి ఇచ్చారు. దానిపై ఇచ్చారని తెలపాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే గోలపాడు కాలం కూడా పూర్తి చేయలేదు. సక్రమంగా చేయలేదు, పూర్తి చేయలేదు. దాంట్లో చాలా అవినీతి జరిగింది. అనేక రోడ్లు వేయడానికి అవినీతి జరిగింది. వాటిపైన విచారణ కూడా జరిపించాలి. కాంట్రాక్టర్ పైన చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఖమ్మం పట్టణంలో ఉన్న చాలా పరిస్థితులు ఇవాళ లోకల్ గా స్థానికంగా సమస్యలు ఉన్నాయి. వాటిని కూడా తీర్చాలని చెప్పేసి గత కొద్ది రోజులుగా డిమాండ్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఇవాళ ఈ ఖమ్మం పట్టణంలో మరింత ఒత్తిడి చేయడానికి దండా కార్యక్రమం చేయించడం జరుగుతుంది. అలాగే ఇవాళ కోతులకు సంబంధించి కానీ కుక్కలకు సంబంధించిన బెడతుంది. దానికి సంబంధించి కూడా అధికారులు పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. 3 టౌన్లో మినీ స్టేడియం ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఖమ్మం 2 టౌన్ ప్రాంతంలో శ్మశాన వాటికలు కావాలని డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ నగరంలో మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో అధికారులు కోల్పోయారు. కనుక తక్షణమే ఏదైతే ఉందో రాబోయే కాలంలో కనుక ఏదైతే సమస్య ఉందో పరిష్కారం కాకపోతే భవిష్యత్తులో కూడా. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో రంగం చెప్పే అర్పుల స్వర్ణలతకు మారేడుపల్లిలో ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించింది. ఈ మేరకు ఇంటి పట్టాను అందజేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. కార్యక్రమంలో మేయర్ గద్వాల విజయలక్ష్మితో పాటు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, కలెక్టర్ అనుదీప్ పాల్గొన్నారు. డబుల్ బెడ్రూమ్ పట్టా అందుకున్న స్వర్ణలతకు మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. స్వర్ణలత కోరుకున్న చోటే ప్రభుత్వం ఇల్లు కట్టించి ఇచ్చిందన్నారు మంత్రి. మార్చి 16న స్వప్నలోక్ కాంప్లెక్స్ లో అగ్ని ప్రమాదంపై పోలీసులు ఛార్జ్షీట్ వేశారు. 6 మృతికి కారణమైన 13 మందిని నిందితులుగా చేర్చి ఛార్జ్షీట్ సబ్మిట్ ను చేశారు. బిల్డర్లు ఫైర్ సేఫ్టీ పట్టించుకోలేదని పోలీసులు తెలిపారు. ఎగ్జిట్ పాయింట్ దగ్గర చెత్త డంపు చేయడం వల్ల 6 బయట పడలేకపోయారని పోలీసులు ఛార్జ్షీట్ లో పేర్కొన్నారు.
సరూర్ నగర్లో నకిలీ సర్టిఫికేట్ల దందా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. చట్టరీత్యా నేరమని తెలిసినా ఈ దందా కొనసాగిస్తున్న ముఠాను అరెస్టు చేశారు ఎల్బీ నగర్ ఎస్ఓటీ పోలీసులు. 6 నుంచి నకిలీ సర్టిఫికేట్స్ తయారీ మెటీరియల్స్ ను తీసుకుని సీజ్ చేశారు. పరారీలో ఉన్న మరో 7 కోసం గాలిస్తున్నారు పోలీసులు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సరూర్ నగర్లో నకిలీ సర్టిఫికెట్ దందా నడిపిస్తున్న ఓ ముఠాను అరెస్టు చేశారు ఎస్ఓటీ పోలీసులు. డబ్బులకు ఆశపడి నకిలీ సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లు తయారు చేస్తున్నారని గుర్తించారు. 6 నిందితుల నుంచి నకిలీ సెల్ డీడ్ పత్రాలు, బర్త్, క్యాస్ట్ సర్టిఫికెట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పక్కా సమాచారంతో సరూర్ నగర్లోని సాత్విక్ ఎంటర్ప్రైజెస్ పై ఆకస్మిక దాడులు చేశారు పోలీసులు. కాలం చెల్లిన స్టాంప్ పేపర్లు, రబ్బర్ స్టాంపులు, రెవెన్యూ అధికారుల నకిలీ సంతకాలతో రూపొందించిన బాండ్ పేపర్లు, 280 నకిలీ సెల్ డీడ్ పత్రాలను సీజ్ చేశారు పోలీసులు. ఈ ముఠా తయారు చేసిన నకిలీ పత్రాలను కొందరు భూ కబ్జాదారులకు వివాదంలో ఉన్న భూమికి నకిలీ పత్రాలు సృష్టించి మోసం చేస్తున్నారన్నారు రాచకొండ సిపి సుధీర్ బాబు. సరూర్ నగర్లో 9 ఏళ్లుగా సాత్విక్ ఎంటర్ప్రైజెస్ పేరుతో నకిలీ పత్రాల ముద్రణ జరుగుతున్నట్లు గుర్తించామన్నారు రాచకొండ సిపి సుధీర్ బాబు. స్టాంప్ పేపర్స్ లో విచ్ వి హావ్ సీజ్డ్, ఇప్పుడు రైట్ సైడ్ ఎవరైతే వెండర్ ఉంటాడో అతనిది డీటెయిల్స్ ఉండాలి. ఎవరైతే కొనుక్కున్నారో, ఎవరైతే అది ఎగ్జిక్యూట్ ఇన్ ఫేవర్ అనేది ఈ డీటెయిల్స్ ఉండాలి. ఈ డీటెయిల్స్ ఏం లేకుండా, వెనుక స్టాంప్ రేట్ ఏం లేకుండా ఖాళీగా ఉన్నటువంటి కూడా కొన్ని వీళ్ళకి అందజేయడం జరిగింది. అప్పుడు వచ్చినటువంటి ఆ షీట్స్ పైన వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా ప్రాపర్టీ సేల్ చేస్తున్నట్టు కానీ, కొనుక్కున్నట్టు కానీ, ఓనర్షిప్ ఉన్నట్టు కానీ రాయడం, అవి ఇవ్వడం జరుగుతుంది. నకిలీ పత్రాలను 5,000 నుంచి 20,000 వరకు అమ్మకాలు చేస్తున్నారని తెలిపారు సిపి సుధీర్ బాబు. ఇప్పటి వరకు ఈ ముఠా ఎన్ని సర్టిఫికెట్లు విక్రయించింది, ఎవరెవరు కొనుగోలు చేశారనే దానిపై ఎంక్వైరీ చేస్తున్నామని తెలిపారు. ఫేక్ సర్టిఫికెట్స్ తీసుకున్న వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు సిపి సుధీర్ బాబు. ఇంకా బెటర్ గా ఈజీ వేలో మనీ ఎలా చేయాలని చెప్పేసి ఫేక్ డాక్యుమెంట్స్ ను క్రియేట్ చేసి వాటి ద్వారా ప్రాపర్టీ సేల్, పర్చేజ్ చేయడము, కాస్ట్ సర్టిఫికేట్, ఫేక్ కాస్ట్ సర్టిఫికేట్ క్రియేట్ చేయడము ఎంప్లాయ్మెంట్ కోసం. ఇప్పుడు మీకు తెలుసు ఈడబ్ల్యూఎస్ దాంట్లో ఇన్కమ్ సర్టిఫికేట్ పైనే రిజర్వేషన్ వస్తుంది, 10% రిజర్వేషన్ ఉంది. జాబ్స్ లోతో పాటు సివిల్ సర్వీసెస్ లో కూడా ఉంటుంది. దాంతోపాటు ఐఏఎం లాంటివి వాటి కూడా అడ్మిషన్స్ వస్తాయి. ఇది ఎంత పెద్ద రామిఫికేషన్ ఉందో, ఎంత పెద్ద ఫార్ రీచింగ్ కన్సిక్వెన్సెస్ మన ఎకానమీ మీద కానీ, ఫ్యూచర్ బ్యూరోక్రాట్స్ లో కానీ, కెరీర్ పర్స్పెక్టివ్ కానీ ఉంటుందో మనకు వి నో ఇట్. పరారీలో ఉన్న 7 కోసం గాలిస్తున్నారు పోలీసులు. ఎవరూ ఇలాంటి ఫేక్ సర్టిఫికెట్స్ తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు పోలీసులు.